రాజసూయ యాగం చేశాడు. అందరినీ తన కాళ్ళ దగ్గరకు రప్పించుకున్నాడు. ఇక్కడ ధర్మరాజు చూపించిన వ్యూహమే మహాభారత కథకు మరో మలుపు. అదే అగ్రపూజ. ధర్మరాజు అనుకుంటే భీష్ముడికి చెయ్యొచ్చు, కానీ ధర్మరాజు మనసులో కృష్ణుడు ఉన్నాడు. అందుకే ఆ భీష్ముడినే అడిగాడు. నాకు చెయ్యి అని భీష్ముడు అనలేడు. అందుకే కృష్ణుడికి చేయమన్నాడు. అది చూసి శిశుపాలుడు నోటికొచ్చినట్టు వాగాడు. కృష్ణుడు సుదర్శన చక్రంతో సంహరించాడు. అలా శ్రీకృష్ణుడు ఎంత శక్తిమంతుడో, తమ జోలికి వస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలిసేలా చేశాడు ధర్మరాజు. ఇంద్రప్రస్థం, మయసభ, రాజసూయ యాగం, కృష్ణుడి సాకారం ఇవన్నీ చూసిన ప్రజలు ధర్మరాజు పాలనను ఎలా కాదంటారు? నెమ్మదిగా హస్తిన ప్రజలకు కూడా ధర్మరాజే పాలిస్తే బాగుండును అనే భావన కలిగింది. ఇదంతా వ్యూహాత్మకంగా, ధర్మబద్ధంగా జరిగినదే. అది ధర్మరాజు మేధస్సు. ఇంత మేధావికి ఉన్న లోపం పాచికలాట. అక్కడ మాత్రం